వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో వేములవాడ చాళుక్యుల గురించి నేర్చుకుందాము. గత వీడియోలో ఆల్రెడీ మనం వేములవాడ చాళుక్యుల గురించి ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే మనకు పరిపాలన కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ పరిపాలన చూసినట్లయితే రాష్ట్రకూటుల పరిపాలన యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. అండ్ వివిధ అధికారులు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా, ఎందుకంటే రాష్ట్రకూటుల యొక్క సామంతులు కాబట్టి రాష్ట్రకూటుల యొక్క పరిపాలన యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. రైట్. ముఖ్యంగా చూసినట్లయితే ఇక నాణాల విషయంకి వచ్చినట్లయితే బంగారు నాణాలు, వెండి నాణాలు వాడుకలోకి ఉండేవి. మనకి గతంలో మనము విష్ణుకుండంలో చెప్పుకున్నాం, అక్కడ ఓన్లీ రాగి నాణాలు, ఇనుప నాణాలు ఉన్నాయని. కానీ వేములవాడ చాళుక్యులు మాత్రము బంగారు నాణాలు, వెండి నాణాలను ఉపయోగించడం జరిగింది. గద్యాన్నము, హాగా అనే నాణాలు మనకి బంగారు నాణాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నాణాలు వ్యాపార అభివృద్ధికి సింబల్ అని చెప్పాల్సి ఉంటుంది. వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మనకు నదుల ద్వారా వ్యాపారం బాగా జరిగింది కాబట్టి అత్యధిక బంగారం భారతదేశానికి రావడం వల్ల భారతదేశంలో బంగారు నాణాల ముద్రణకి ఒక అవకాశం ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సాంఘిక పరిస్థితులు చూసినట్లయితే వర్ణ వ్యవస్థ స్థిర రూపంను పొంది ఉండడం వలన సంఘంలో కట్టుబాట్లు అనేవి ఉన్నాయన్నమాట. కట్టుబాట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. కట్టుబాట్లను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళకు పనిష్మెంట్లు కూడా వేసేవాళ్ళు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో పాటు రాజుల దగ్గర ముఖ్య ఉద్యోగాల్లో పనిచేసేవారు. క్షత్రియులు రాజధర్మాన్ని నిర్వహించేవారు. వేములవాడ చాళుక్యులు సూర్యవంశస్థులని పర్బనీ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. మనకి పర్బనీ శాసనం అనేది అత్యంత ముఖ్యమైనదని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వేములవాడ చాళుక్యుల యొక్క సమగ్ర చరిత్రను మనము పర్బనీ శాసనం ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. వంశవృక్షం గురించి కూడా తెలుసుకోవచ్చు. వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, వర్తక వ్యాపారం నిర్వహించేవారు. వీరినే మనము కోమట్లు అని చెప్పేసి అంటున్నాము. మనకి జైన ఆధ్యాత్మిక వీరుడైనటువంటి గోమటేశ్వరుని పేరు మీద కోమటి అనేటువంటి పదం వచ్చింది. గోమటి నుంచే కోమటి వచ్చింది. గోమటి నుండే కోమటి అనే పదం వచ్చిందండి. వీళ్ళంతా కూడా జైన బాహుబలి లేదా గోమటేశ్వరుడి యొక్క అనుచరులు. ఈ యొక్క కోమట్లు గోమటేశ్వర, గోమటి నుంచే కోమటి అనే పదం వచ్చినట్లు తెలుస్తూ ఉంది. బోధన్ ఒకప్పుడు గోమటేశ్వర ఆరాధనకు కేంద్రంగా ఉండేది. బోధన్ అనేది ఒకప్పుడు గోమటేశ్వర ఆరాధన కేంద్రంగా ఉండేది. మనకి అక్కడ గోమటేశ్వర విగ్రహం నమూనాగానే శ్రావణ బెలగుల విగ్రహము చెక్కినారని ఒక ఐతిహ్యము. కోమట్లు వైశ్యులు జైనాన్ని బాగా ఆదరించినారు. జైనాన్ని చాలా బాగా ప్రచారం చేయడం జరిగింది. బాహుబలినే గోమటేశ్వర అన్నారు. గోమటేశ్వర నుంచే కోమటి అనే పదం వచ్చింది. వైశ్యులంతా కూడా జైన మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు జైన మతానికి ప్రాధాన్యత ఇచ్చారంటే చాలా సింపుల్ అండి. మనకి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలండి? శాంతి భద్రతలు ఉండాలి. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మనం వ్యాపారము ఎక్కడ అభివృద్ధి చెందాలంటే మనకి ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అంటే అహింస ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది. జైన మతము అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మతం అంటే జైన మతము. సో అందువల్ల ఈ యొక్క వైశ్యులు తమ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి జైన మతాన్ని ఆచరించడం జరిగింది. జైన మతం ప్రధాన సిద్ధాంతాల్లో అహింస ఒకటి. అహింస ప్రచారం చేయడం వల్ల వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. సింపుల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే కాశ్మీర్ ఉంది, తమిళనాడు ఉంది. మనకి ఎక్కడ ఎక్కువ వ్యాపారం జరుగుద్ది అంటే తమిళనాడు అని చెప్తాం. ఎందుకంటే కాశ్మీర్లో నిరంతరము గొడవలు జరుగుతూ ఉంటాయి, హింస జరుగుతూ ఉంటుంది. హింస జరిగిన చోట మనకు వ్యాపారం జరగదు. అహింస ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వ్యాపారం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కోమట్లు అనేవాళ్ళు అహింసను ప్రచారం చేసినటువంటి జైన మతానికి సపోర్ట్ చేశారు. గోమటేశ్వర నుంచే కోమటి అనే పదం వచ్చింది. శూద్రులు వ్యవసాయ అభివృద్ధి అలాగే వృత్తులను చేయడం జరిగింది. విశ్వకర్మ కులస్తులు శిల్పకారులుగా, రాజశాసనాలు చెక్కేవారుగా సమాజంలో విశేష గౌరవాదరులు ఉండేవి. విశ్వకర్మ కులస్తులకి శిల్పకారులుగా, రాజశాసనాలు చెక్కేవారుగా సమాజంలో విశేష గౌరవాలు ఉండేవి.
రైట్. తొలుత వీరు జైన మతస్థులు, తర్వాత కాలంలో విశ్వకర్మ వాళ్ళు శైవ మతాన్ని స్వీకరించడం జరిగింది. రైట్. రాజులు జీతానికి బదులుగా మాన్య గ్రామాలు ఇచ్చారనమాట. జీతానికి బదులుగా మాన్య గ్రామాలు ఇవ్వడం జరిగింది. రైట్. బాల్య వివాహాలు, అంజనం వేయడం వంటి మొదలైన మూఢ విశ్వాసాలు ఈ యొక్క కాలంలోనే మనకు ప్రవేశించాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక మతం విషయంకి వచ్చినట్లయితే జైన మతం కనిపిస్తుంది, వైదిక మతం కనిపిస్తుంది. అసలు బౌద్ధ మత ప్రస్తావనే లేదు. విష్ణుకుండులతోటే బౌద్ధ మతం అంతరించిపోయింది. రైట్. వేములవాడ చాళుక్య కాలంలో జైన మతం కనిపిస్తుంది, వైదిక మతం కనిపిస్తుంది. దాన్నే మనం ఇప్పుడు హిందూ మతం అంటున్నాము. రైట్. బౌద్ధ మత పూర్తిగా విధ్వంసం జరిగిపోయింది. అనేక మంది రాజులు జైన మతాన్ని అనుసరించి అనేక జీనాలయాలను, జైన బసదులను నిర్మించారు. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి వీళ్ళు రాష్ట్రకూటుల యొక్క సామంతులు. ఈ రాష్ట్రకూటులు అత్యధికులు జైన మతస్థులు. మనకి రెండవ కృష్ణుడు, మూడవ ఇంద్రుడు, అమోఘ వర్షుడు వీళ్ళంతా కూడా రాష్ట్రకూటుల్లో జైన మతాన్ని అవలంబించిన వాళ్ళుగా చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళ సామంతులు కాబట్టి వీళ్ళు కూడా జైన మతానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్. జీనాలయము, వర్ధమాన మహావీరుని దేవాలయము, బసది. రైట్. జైన సన్యాసుల యొక్క విశ్రాంతి గృహాలే బసదులని చెప్పాల్సి ఉంటుంది. రైట్. జైనులు ఇతర మతాల వారిని తమ వైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. రైట్. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా వర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మనకు వైదిక మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ జైన మతంలో ప్రవేశపెట్టారు. రైట్. జైన మతంలో బ్రాహ్మణ్స్, జైన మతంలో క్షత్రియాసు, జైన మతంలో వైశ్యాసు ఇట్లా ఉండడము కనిపిస్తుంది. మనకి వర్ణ వ్యవస్థను యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేసుకున్నారు జైన మతంలో కూడా. రైట్. వర్ణ భ్రష్టత లేకుండా జైనంలోకి వెళ్ళిన వివిధ మతాల వారు తాము పూర్వము అనుసరించిన మతాచారాలనే పాటించేవారు. వేములవాడ గొప్ప జైన క్షేత్రంగా ఉండేది. జైన మతాన్ని అనుసరించిన రాజులు, ఇతరులు జీన విగ్రహాలను, కూష్మాండీ దేవి విగ్రహాలను చెక్కారు. జీన విగ్రహం అంటే వర్ధమాన మహావీర విగ్రహము. జీనా అంటే వర్ధమాన మహావీర, కూష్మాండి ప్రముఖ జైన దేవత. రైట్. ఈమె విగ్రహాలు కూడా చెక్కేవారు. జీన వల్లభుడి కుర్క్యాల శాసనము చెక్కబడిన గండశిల కొండను ప్రాంత ప్రజలు బొమ్మల గుట్ట అని పిలవడం జరిగింది. జీన వల్లభుడు కుర్క్యాల శాసనం చెక్కబడిన గండశిల గల కొండను బొమ్మల గుట్ట, అనేక బొమ్మలు ఉన్నాయి కాబట్టి బొమ్మల గుట్ట అన్నారు. రైట్. మనకి శాసనం ఉంది, శాసనం పక్కనే అనేక జైన దేవతలను చెక్కడం వల్ల అనేక బొమ్మల రూపంలో రైట్ బండరాయి పైన బొమ్మలు ఉన్నాయి కాబట్టి బొమ్మల గుట్ట అన్నారు. రైట్. రాజులు, ఉద్యోగులు, అంతఃపుర స్త్రీలు, వర్తకులు, ధనికులు, సన్యాసులకు జైన బసదులు, మఠాలు, భూదానాలు చేశారు. రైట్. రెండవ అరికేసరి మరికొంతమంది రాజులు శైవ మతాన్ని అనుసరించడం జరిగింది. రెండవ అరికేసరి ఏ మతం అండి? శైవ మతము. రైట్. శైవ మతం అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. వీరి కాలంలో వైష్ణవ పూజలు, సూర్య ఆరాధన ఉండేది. శాసనశిలపై వైదిక మత చిహ్నాలైన శివలింగము, సూర్యచంద్రులు, వృషభము, డాలు, ఆవు లేగదూడలు చెక్కబడ్డాయి. రైట్. వేములవాడ చాళుక్య రాజులు అన్ని మతాలను సమానముగా ఆదరించడం జరిగింది. ఇక ఫైనల్గా విద్య విషయంకి వచ్చినట్లయితే రాజభాష కన్నడము. మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, కాకతీయుల కాలం వరకు కూడా తెలుగుకి కన్నడకి ఒకే లిపి ఉండేది. రైట్. మనకు ఈ యొక్క వేములవాడ చాళుక్యుల పతన కాలం తర్వాత కన్నడకి, తెలుగుకి ప్రత్యేక లిపులు అభివృద్ధి చెందాయి. అందుకే లిపి చాలా దగ్గరగా కనిపిస్తుంది. తెలుగు లిపి, కన్నడ లిపి దగ్గరగా ఉండడం గల కారణము చాలా తక్కువ కాలంలో విడిపోవడమే. ఈ వేములవాడ చాళుక్యుల పతనం తర్వాత విడిపోయింది. కాకతీయుల కాలంలో ప్రత్యేక లిపి అనేది తెలుగుకి, కన్నడకి అభివృద్ధి చెందింది. రైట్. అధికార భాష, రాజభాష కన్నడం. ఎందుకంటే రాష్ట్రకూటుల యొక్క రాజభాష కూడా కన్నడమే. రైట్. రాష్ట్రకూటులు కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్. అమోఘ వర్షుడు కవిరాజా మార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రాయడం జరిగింది.
వీరి కాలంలో శాసనాలు ఎక్కువగా కన్నడ భాషలో ఉండేవి. రైట్. శివాలయాలకు అనుబంధముగా మఠాలు ఉండేవి. మఠాలు జైన బసదులు ఉన్నత విద్యాలయాలుగా పనిచేసేవి. మఠాలు జైన బసదుల్లో విద్య నేర్పించేవాళ్ళు, ఉన్నత విద్య నేర్పించేవాళ్ళు. ఇందులో వేదాంగాలు, ఆగమాలు, శాస్త్ర పురాణాలు బోధించడానికి విద్వాంసులు ఉండేవారు. రైట్. వీటిలో అధ్యాపకులు జీవనోపాధికి వృత్తులను పేరున రాజులు భూదానాలు చేసేవారు. రైట్. వృత్తులను అనే పేరుతోటి రాజులు భూదానాలు చేసేవాళ్ళు. ఈ అధ్యాపకుల యొక్క జీతం కింద వృత్తులు అనే పేరుతోటి భూదానాలు ఇచ్చారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఏలేశ్వరంలో ఒక కాలాముఖ శైవ మఠం ఉన్నట్లు అందులో సద్వో శివాచార్య, ముగ్ధ శివాచార్యులను గురు శిష్యులైన సన్యాసులుగా కొలిపర్లా శాసనంలో వివరించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొలిపర్లా శాసనంలో సదో శివాచార్య, ముగ్ధ శివాచార్యులను గురు శిష్యులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరూ గురు శిష్యులు అని చెప్పేసి రాయడం జరిగింది. ఈ శాసనాన్ని 3వ హరికేసరి విద్యాదానంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. విద్యని అభివృద్ధి చేయడం కోసం ఇచ్చారు కాబట్టి విద్యాదాన శాసనం అంటున్నాము కొల్లిపర్ల శాసనాన్ని. రైట్. వేములవాడ చాళుక్యులు విస్తృతంగా కన్నడ సాహిత్యాన్ని పోషించడం జరిగింది. జైన వాగ్మయము, సంస్కృతము తర్వాత కన్నడ భాషలోనే ఎక్కువగా రైట్ లభించింది. రైట్. మనకి జైన వాంగ్మయము లేదా జైన సాహిత్యము సంస్కృత భాష తర్వాత ఎక్కువగా ఏ భాషలో రాయబడింది అంటే కన్నడ భాష. ఫర్ ఎగ్జాంపుల్ అమోఘవర్షుడు కవిరాజా మార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలోనే రాశాడు. అలాగే మనకి ప్రశ్నోత్తర రత్నమాలిక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక జీనవల్లభుడు వచ్చేసి పంపా మహాకవి సోదరుడు. పంపా మహాకవి కన్నడ భాషలో ఆది కవి అని చెప్పేసి అంటాము. కన్నడ భాషలో ఆది కవి అని చెప్పేసి చెప్తాము. పంపా కవిని ఏమంటాం, కన్నడ భాషలో ఆది కవి. రైట్. అతని సోదరుడే జీనవల్లభుడు. రైట్. జీనవల్లభుడు జీనభవనం నిర్మించడంలో నేర్పరి. జీనవల్లభుడు కుర్క్యాల శాసనాన్ని సంస్కృతము, తెలుగు, కన్నడ భాషల్లో వేయించడం జరిగింది. సంస్కృతము, తెలుగు, కన్నడ భాషల్లో వేయించాడు. ఈ శాసనంలో ఉన్న బొమ్మల గుట్ట వృషభ పర్వతం అని చెప్పబడింది. అనేక బొమ్మలు ఉన్నాయి కాబట్టి బొమ్మల గుట్ట అన్నారు, వృషభ పర్వతం అన్నారు. ఈ పర్వతం పైన ఉన్నటువంటి వృషభేశ్వరుడు ఉన్నాడు కాబట్టి వృషభ పర్వతం అన్నారు. తెలుగు భాషలో 3 కంద పద్యాలు జీనవల్లభుడి కుర్క్యాల శాసనంలో ఉన్నాయి. మనకి తెలుగు భాషలో మొట్టమొదటి కంద పద్యాలు ఏ శాసనంలో ఉన్నాయా అంటే కుర్క్యాల శాసనాన్ని జారీ చేసింది ఎవరయ్యా అంటే జీనవల్లభుడు. తెలుగు భాషలో మొట్టమొదటి కంద పద్యాలు ఉన్నటువంటి శాసనం అంటే కుర్క్యాల శాసనము జీనవల్లభుడు జారీ చేశాడు. ఈ యొక్క ఎన్ని పద్యాలు ఉన్నాయి అంటే 3 కంద పద్యాలు ఉన్నాయి. 3 కంద పద్యాలున్న తొలి శాసనం కుర్క్యాల శాసనము జీనవల్లభుడు పంపా కవి యొక్క సోదరుడు జారీ చేశాడు. ఇక ఈ 3 కంద పద్యాల్లో మొదటిది 2 పద్యాలు తెలుగు కవిత సాంప్రదాయంను అనుసరించి యతి ప్రాసతో కూడి ఉన్నవి. మనకు తెలుగు కవిత సాంప్రదాయంలో యతి ప్రాసకు చాలా ప్రాధాన్యత ఇచ్చారనమాట. యతి ప్రాస. అయితే 3వ పద్యంలో ప్రాస ఉన్నది కానీ యతి లేదు. మనము 10th వరకు స్కూల్ లెవెల్లో తెలుగు నేర్చుకుంటాం పద్యాలు. రైట్. పద్యాల్లో ఈ యొక్క లక్షణాలు ఉండాలి. రైట్. 10వ అక్షరం ఇన్నో యతి అని చెప్పేసి, ఇన్నో అక్షరం ప్రాస అని చెప్పేసి మనం చదువుకుంటాము. 10వ అక్షరం 12వ అక్షరం ఇది యతి ప్రాసలు అని చెప్పేసి అంటాము. రైట్. జీనవల్లభుడి మిత్రుడు మల్లియ రేచన కవి జనాశ్రయం అనేటువంటి చందో గ్రంథాన్ని రాయడం జరిగింది. రైట్. మొదట సంస్కృత భాషా ప్రభావంతో తెలుగు భాష శాసనాలలో వాడబడినది. రైట్. సంస్కృత సందులు సమాసాలు రైట్ తెలుగు భాషలో ఉపయోగించడం జరిగింది. అంటే సంస్కృత ప్రభావం అనేది తెలుగు పైన కనిపిస్తుంది. తర్వాత గ్రంథరచనగా మనకి ఉపయోగించే భాషగా మారిందనమాట. జీనవల్లభుడు కుర్క్యాల
గంగాధర గ్రామాల మధ్య త్రిభువన తిలకం అనేటువంటి జైన బసదిని నిర్మించాడు. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి. త్రిభువన తిలకం అనే జైన బసదిని నిర్మించింది ఎవరంటారు? జీనవల్లభుడు. ఎక్కడ నిర్మించాడు అంటే కురిక్యాల, గంగాధర అనే 2 పట్టణాల మధ్య రైట్ ఈ యొక్క జైన బసదిని నిర్మించడం జరిగింది. తన సోదరుడైన పంపాకవి బిరుదైనటువంటి కవితా గుణార్ణవం అనే తటాకాన్ని తవ్వించాడు ఈ యొక్క జీనవల్లభుడు. రైట్ ఇతడు ఇంకా మదన విలాసమను తోటను వేయించాడు. మదన విలాసం అనే తోటని గంగాధర గ్రామంలో జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించినాడు. గంగాధర గ్రామంలో జైన తీర్థంకరుల విగ్రహాలని కూడా చెక్కించడం జరిగింది. వేములవాడ చాళుక్యులు కన్నడ భాషకు స్వర్ణయుగం అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ 2వ అరికేసరి ఆస్థానంలో పంపాకవి ఉండేవాడు. ఇతనికి కవితా గుణార్ణవుడు అనే బిరుదుంది. రైట్ కవితా గుణార్ణవుడు. ఇతడు అరికేసరికి దండనాయకుడిగా పనిచేశాడు. అరికేసరికి దండనాయకుడిగా పనిచేయడం జరిగింది. రైట్ కన్నడ భాషలో ఆది కవి అని చెప్పేసి చెప్తాము పంపాకవిని. పంపాకవి జైన మతస్థుడు, జైన మత అభిమానిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పంపాకవి మహాభారతమును విక్రమార్జున విజయం అని చెప్పేసి పేరుతోటి కన్నడ భాషలో రచించి 2వ అరికేసరికే అంకితం ఇవ్వడం జరిగింది. 2వ అరికేసరికి అంకితం ఇచ్చాడు. విక్రమార్కున విజయము. దీనికే మరి ఒక పేరు ఏందయ్యా అంటే పంపాభారతము. రైట్ పంపాకవి మహాభారతంను విక్రమార్జున విజయం అనే పేరుతో రచించాడు. రైట్ ఇది జైన మతపరమైనది. రైట్ జైన మతపరమైనటువంటి భారతం ఇది. రైట్ వైదిక మతంలో రాయలేదైనా జైన మతంలో రాయడం జరిగింది. కన్నడ భాషలో రచించి రైట్ దీన్ని పంపా భారతం అంటారు, విక్రమార్జున విజయం అంటారు. ఎవరికి ఇచ్చాడండి? అరికేసరికి దానంగా ఇచ్చాడు. ఇతని 2వ గ్రంథము ఆది పురాణంలో జైన తీర్థంకరుల చరిత్ర వర్ణించబడింది. ఆది పురాణము ప్రధానంగా చూసినట్లయితే ఆదినాథుడు లేదా రిషభనాథుడి యొక్క చరిత్ర. ఆదినాథ, ఈ ఆదినాథ అనే వృషభనాథ అని కూడా చెప్తాము. జైన తీర్థంకరులు 24 మంది. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. అంటే వృషభనాథుడు మొదటి వ్యక్తి కాబట్టి ఆదినాథ అన్నారు. ఆది అంటే మొదటి తీర్థంకరుడు అని అర్థము. ఆది పురాణం అనేది మనకు ఈ యొక్క ఆదినాథుడు లేదా వృషభనాథుడి గురించి సమాచారము. ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పురాణము అనే రాగానే హిందూ మతం అనుకోకండి. జైన మతంలో కూడా పురాణాలు ఉన్నాయి. ఆది పురాణం, శాంతి పురాణం. అంటే ఇవి మనకి శాంతి పురాణం వచ్చేసి శాంతినాథ అనేటువంటి జైన తీర్థంకరుణ్ణి యొక్క జీవిత వృత్తాంతం గురించి రాయడం జరిగింది. రైట్ ఆది పురాణం, శాంతి పురాణం ఇవన్నీ కూడా జైన మతం సంబంధించినవి. ప్రతి పురాణం హిందూ మతం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనకు 18 పురాణాలే ఉన్నాయి, కానీ అనేక జైన మతస్థులు కూడా రైట్ పురాణం అనే పేరుతో ఈ యొక్క జీవిత వృత్తాంతాలని రాయడం జరిగిందనమాట. సోమదేవ సూరి అనే జైన కవి క్రీస్తు శకం 950 ప్రాంతంలో గంగాధర పట్టణంలో నివసించాడు. మనకు పేరు వెనుక సూరి ఉందంటే ఏం చెప్పుకున్నామండి? జైన మత సన్యాసి. జైన మత సన్యాసులే పేరు వెనుక సూరి అనేటువంటి పదాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. సోమదేవ సూరికి శాద్వద చలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజా మొదలైన బిరుదులు ఉండేవి. అయితే మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రిపీటెడ్గా అడిగేటువంటి బిరుదు ఏందయ్యా అంటే శాద్వద చలసింహ అనే బిరుదు ఎవరికి ఉంది అని ఎక్కువసార్లు గత ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడగడం జరిగింది. సోమదేవ సూరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతడు యశస్తిలక అనేటువంటి చెంపును రచించడం జరిగింది. యశస్తిలక ఇందులో దక్షిణాపదంలోని ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలను, నాగరికతను తెలపడం జరిగింది. అండ్ మనం మరి ఒక గ్రంథం కూడా రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమదేవ సూరి అనగానే టక్కున ఏం గుర్తు రావాలి? కథా సరిత్సాగరము. అది శాతవాహనుల యొక్క పుట్టుక గురించి చెప్పింది. అండ్ ఎవరి కాలంలో ఉన్నాడో? వేములవాడ చాళుక్యుల కాలంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ కథా సరిత్సాగరము.
సోమదేవి సూరి రాయడం జరిగి ఇందులో యక్ష జాతికి చెందిన వాళ్ళు శాతవాహనులు అన్నాడు. ఇతడు వేములవాడ చాళుక్య కాలంలోనే ఉన్నాడు. యశస్తిలక చెంపువు రైట్. అలాగే నీతి వాక్యామృత అనే రాజనీతి గ్రంథాన్ని రాశాడు. రాజనీతి నీతి గ్రంథం అన్నా నీతి అనే పదం వచ్చిందనుకోండి మన ప్రాచీన మధ్యయుగ చరిత్రలో ఖచ్చితంగా అది రాజకీయాల గురించే. రాజనీతి రైట్. షార్ట్కట్లో నీతి గ్రంథాలు అంటారు. నీతి గ్రంథాలు అంటే మోరల్స్ కాదు, పొలిటికల్ మ్యాటర్స్. రాజనీతి గ్రంథాలను గుర్తుపెట్టుకోవాలి. సోమదేవసూరి రాసినటువంటి నీతి వాక్యామృత అనేటువంటి గ్రంథము రాజనీతి గ్రంథం అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇంకా ఇతను యుక్తి చింతామణి సూత్ర అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. యుక్తి చింతామణి సూత్ర. శాంతి పురాణము, భువనైక రామాభ్యుదయం అను గ్రంథాలను పొన్నా కవి రచించాడు. శాంతి పురాణము శాంతినాథ అనేటువంటి తీర్థంకరుని గురించి రాయబడినటువంటి గ్రంథం ఇది. రైట్. భువనైక రామాభ్యుదయము రైట్. గదాయుద్ధము అజిత పురాణమును రచించిన రన్నా కవి. అజిత పురాణము అజితనాథ అనే తీర్థంకరుని పేరు మీద రాయబడింది అజిత పురాణము. అజితనాథ అనే తీర్థంకర పేరు మీద రాయబడిన గ్రంథం ఇది. అందుకే మనకు పురాణాలు అంటే టక్కున వైదిక మతం అని లేదా హిందూ మతం అని డిసైడ్ చేసుకోకూడదు. ఆది పురాణం పంపాకవి రాశాడు. అది ఆదినాథు లేదా రిషభనాథుడి పేరు మీద రాయబడిన గ్రంథంగా గుర్తుంచుకోవాలి. అలాగే పొన్నా కవి శాంతి పురాణం రాశాడు. శాంతినాథుడి పేరు మీద రాయబడింది. అజిత పురాణంను రైట్ అజితనాథ అనే తీర్థంకరుడి పేరు మీద రాయబడింది. ఇవన్నీ కూడా జైన మత గ్రంథాలు. పురాణం అనగానే టక్కున హిందూ మతం అనుకోకండి. ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం 100% ఉంటుంది. పంపా మహాకవి కన్నడ భాష కవుల్లో రైట్ మనకి రత్నత్రయం అని పిలవడం జరుగుతుంది. పంప, పొన్న, రన్న ఈ ముగ్గురిని కన్నడ కవిత్రయము లేదా రత్నత్రయం అని చెప్పేసి పిలవడం జరిగింది. తెలుగు భాషలో ఆనాడు అరసున్నా వాడుకలో లేదు. దీని బదులు పూర్వానుస్వారమే వాడబడింది. ద్విత్వాక్షరాలు వాడబడినాయి. దేశీ మార్గ కవితలు రూపుదిద్దుకున్నాయి. రైట్. ఇక నిర్మాణాల విషయంకి వచ్చినట్లయితే వేములవాడ చాళుక్యుల నిర్మించిన భవనాలు ప్రస్తుతం మనకు లేవండి. పోతన దుర్గము, గంగాధర, వేములవాడ నిర్మించినటువంటి దుర్గాలు అత్యంత ముఖ్యమైనవి. బద్దెగుడు శుభధామ జీనాలయాన్ని నిర్మించగా అతని కుమారుడు వచ్చేసి 3వ అరికేసరి దాని నిర్వహణకు భూములు ఇచ్చాడు. బద్దెగుడు శుభధామ జీనాలయాన్ని నిర్మించాడు. రైట్. అతని కుమారుడు వచ్చేసి 3వ అరికేసరి నిర్వహణ కోసం భూములని కేటాయించబడింది. పోతన నగరంలో జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించారు. ఇందులో ఒక విగ్రహం ఎత్తు 56 అడుగులు. ఇవి విరిగిపోయాయి, శిరస్సు మాత్రమే ఉన్నాయి. రైట్. మనకి బోధన్లో 56 అడుగుల ఎత్తైనటువంటి తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతము హెడ్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా అంతా కూడా నాశనం అయిపోయాయి. ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని కర్ణాటకలోని శ్రావణ బెలగల విగ్రహంను చాముండరాయ రూపొందించినాడు. వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కురుక్యాల, గంగాధరల్లో జైనాలయాలు నిర్మించబడ్డాయి. వేములవాడ, బోధన్, చెన్నూరు, కాళేశ్వరం, కురుక్యాల, గంగాధరాలలో జైనాలయాలు నిర్మించబడ్డాయి. రైట్. భీమేశ్వరాలయమును బద్దెగుడు నిర్మించాడు. పూర్వం దీన్ని బద్దగేశ్వరాలయం అనేవారు. భీమేశ్వరాలయంను బద్దెగుడు నిర్మిస్తే దాని యొక్క అసలు పేరు ఏందయ్యా అంటే బద్దగేశ్వరాలయం అని చెప్పాల్సి ఉంటుంది. దీని గర్భగృహ ముఖద్వారంపై గజలక్ష్మి కనిపిస్తుంది. గర్భగృహం ముఖద్వారము ప్రారంభం పైన గజలక్ష్మి ఉంది. గర్భగృహం గోడల్లో 4 స్తంభాలు ఉన్నాయి. ఇది తొలి చాళుక్యుల సాంప్రదాయము. రైట్. మనకి చాళుక్యుల మనకి 4 స్తంభాలు కడతారు. జనరల్గా ఎంట్రన్స్లో 2 స్తంభాలు కడతారు, కానీ వీళ్ళు 4 స్తంభాలు కట్టారు. అంటే ఇవి తొలి చాళుక్యుల సాంప్రదాయం అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వేములవాడలోని భీమలింగేశ్వరాలయంలో అంతరాలయం ఉత్తర గోడపై మహిషాసుర మర్దిని శిల్పం చెక్కబడింది. వేములవాడలోని భీమలింగేశ్వరాలయం యొక్క అంతరాలయం గోడపైన మహిషాసుర మర్దిని శిల్పం చెక్కబడింది. మనకి అంతరాలయము అంటే మనకు గర్భగుడిని
మండపాన్ని కనెక్ట్ చేస్తూ కట్టింది అంతరాలయం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, గర్భగుడిని మండపాన్ని కనెక్ట్ చేస్తూ కట్టడమే అంతరాలయము. వేములవాడలో నాగేశ్వర ఆలయము రెండవ అరికేసరి కాలంలో నిర్మించబడింది. వేములవాడ నాగేశ్వర ఆలయము రెండవ అరికేసరి కాలంలో నిర్మించబడింది. వర్తకులు పూజించే ఈ దేవుణ్ణి నగరేశ్వర అని చెప్పేసి అనేవారు. రైట్, మంతెనకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి సోమనపల్లి గ్రామం పక్కన ఉన్న కొండలో 4 గుహలున్నాయి. మంతెనకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి సోమనపల్లి ఈ గ్రామం పక్కనే కొండలో 4 గుహలున్నాయి. ఇవి వేములవాడ చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి. వేములవాడ చాళుక్యులు నిర్మించిన జైనాలయాలు జైనం క్షీణించిన తర్వాత శైవాలయాలుగా మార్చబడ్డాయి. వేములవాడ చాళుక్యుల పతనం తర్వాత నిర్మించబడ్డ జీనాలయాలు, వర్ధమాన మహావీర దేవాలయాలన్నీ కూడా రైట్ జైన మతం పతనమైన తర్వాత రైట్ శైవ ఆలయాలుగా మార్చబడ్డాయి. వీటిలో 6 దేవాలయాల చుట్టూ ప్రాకారం నిర్మించబడింది. వేములవాడ చాళుక్యులు బోధనలో నిర్మించిన కోటలు, రాజభవనాలు, అంతఃపురాలు నేటి శిథిల రూపంలో కనిపిస్తున్నాయి. మనకి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా తుంగభద్ర నది ఒడ్డున మనకి కొత్త జిల్లా అంటే జోగులాంబ గద్వాల జిల్లా. ఇది పాత జిల్లా ప్రకారము రైట్ కొత్త జిల్లా జోగులాంబ గద్వాల. రైట్, ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్లో నవబ్రహ్మేశ్వర ఆలయాలుగా పిలువబడుతున్న 9 దేవాలయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రాకారానికి వెలుపల మిగిలిన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలన్నిటి చివర బ్రహ్మ అనే పదం ఉంది. కానీ ఇవన్నీ కూడా శివలింగాలు, శివాలయాలు. రైట్, శివాలయాలండి. ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించబడ్డాయి, బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి బ్రహ్మదేవాలు అన్నారు. తారక బ్రహ్మ, బాలబ్రహ్మ, విశ్వబ్రహ్మ, రైట్ ఇట్లా ఆర్క బ్రహ్మ ఇవన్నీ కూడా. అయితే ఈ 9 ఆలయాల్లో విశ్వబ్రహ్మ ఆలయం పెద్దది. ఈ ఆలయాలన్నీ కూడా ప్రస్తుతము మనకు చరిత్రలో కనిపిస్తున్నాయి. రైట్, ఇదండి మనకు సమగ్రంగా వేములవాడ చాళుక్యుల యొక్క సమాచారము. రైట్, థ్యాంక్ యూ.